ఇద్దరు భార్యలు, నాకు ఇద్దరు భార్యలు. ఈ ఇద్దరు భార్యలు వద్దే వద్దు. నలుగురు కావాలా? ఏ రావయ్య మామ, అరే సంగీతం గింగీతం అవుతుందబ్బా. సంగీతం లేదు, సంగీతం లేదు, సంగీతం లేదు. ఆ మోతం తట్టుకోలేక ఈ దివాళి దగ్గర కూర్చొని ఏడ్చుకుంటున్నాను. దివాళి దగ్గర ఎందుకు మామ ఉత్తరాన్ని చొక్కమని దక్షిణానికి ఒక రమ్మని తెచ్చుకొని మెడకు చుట్టుకున్నావు కదా, ఆటో కొని ఇటో కొని వేసుకొని లారీ పడదు లారీ ఏమో నాకు తామరా నిన్ను చూస్తే వాడికి తామరా లేక వాళ్ళని చూస్తే నీకు తామరా? పోయేగా తామరా గిడ్డ పోయేది కాదు. నిన్ను చూస్తే వాడి తామర వేసుకుంటా గిడ్డ పోయేది కాదు. మరి ఉడికి నీళ్ళు పట్టు పోదండి, ఉడికి పోదండి. అసలు పోదా, అసలు పోదు. ఏం చేద్దాం నీ బతుకు బస్టాండే. మూడో దాన్ని తెచ్చుకొని నెత్తికెక్కించుకుంటాను. అంటే ఆ రెండుని వదిలేసి మూడో దాన్ని తెచ్చుకొని నెత్తి పెట్టుకున్నావు. ఏం రామయ్య మామ, మరి ఎక్కడో మూడో కాస్త చెయ్యొచ్చు కానీ పెట్టలేదు, పిట్టలేదు. ఎక్కడ దొరుకుతుందో చూస్తున్నా చూడు. ఈ ఓటికి కాస్త చెయ్యేస్తా కానీ ఈ ఓటి కాస్త చెయ్యేస్తా కానీ ఏం మామ గుర్రం దిగండి సవారి ఎప్పుడైతే ఇలాంటి నవారు అంటే తప్ప లమ్మని నాకే తమ్ముడు. నువ్వు కాదంటే నా ప్రాణాలు ఇక్కడే నిన్ను అలా అలా ఎగిరిపోదామే. నువ్వు అలా అంటే అలా ఎగిరిపోదాం, అలా ఎగిరిపోదాం. నేను కాదంటే ఏం చేస్తావు? నువ్వు కాదంటే నా ప్రాణాలు నీ అబ్బబ్బబ్బబ్బా ఏంటి మామ ఈ పాడు పని?
అయినా కాళ్ళు పట్టుకుంటావేంటి రామయ్య మామ? కాళ్ళు పట్టుకోక ఏం పట్టుకోమంటారే? కాళ్ళు పట్టుకోక వసుదేవుడు అంతా వాడే పట్టుకున్నాడు. రాజుగారు నాదేమిటి మామ, నిజంగా నీవంటే నాకెంత ప్రేమ అంటే మావా, అది కాదు మావా, నువ్వు పెద్దది, నేను చిన్న పిల్లని, కుర్ర పిల్లని, మొగిలి